పాస్టర్ల కంటే బోధకుల కంటే ఎక్కువ విశ్వాసము గలవారు సంఘాల్లో ఉంటారు, ఎక్కువ ప్రార్థనాపరులు సంఘంలో ఉంటారు, ఎక్కువ పరిశుద్ధులు కూడా సంఘంలో ఉంటారు, ఎక్కువ సమర్పణ గలవారు కూడా సంఘములు ఉంటారు. మా సంఘములో నాకంటే మరికొన్ని విషయాల్లో ఎక్కువగా ఉన్నవారు ఉన్నారని నేను ఎరుగుదును. వారిని నేను అనేక సార్లు పర్సనల్గా కలిసి వారిని ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాను. పరిచర్య కొరకు నా సొంత విషయాలు చెబుతాను, అలాగే పరిచర్యలో జరుగుతున్న విషయాలు వారికి తెలియచేసి మనం సేవలో పార్ట్నర్స్గా ఉందాం. నేను పరిచర్య చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. నేను పరిచర్య చేసినప్పుడు దేవుడు నాకు ఏ ఫలం ఇస్తాడో సగం అది మీకు ఇస్తానని చెప్తాను. కనుక దేవుని సంఘంలో సేవకుని కంటే, సేవకుని ఆధ్యాత్మిక జీవితం కంటే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మించిన వారు మర్మంగా ఉంటారు. వారిని మనం గుర్తించం. వారిని గుర్తించాలని వారు కూడా కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేయరు, అలాంటి మాటలు చెప్పరు. దేవుడు నన్ను ఇలా చేయమన్నాడు, దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు, మరలా అక్కడి నుంచి వచ్చేయమన్నాడు, దేవుడు అలా చేయొద్దన్నాడు, ఇలాంటి మాటలు లోక సంబంధమైన వాటిని గూర్చి చెబుతూ ఉంటారు. దేవుడు నన్ను అమెరికా వెళ్ళమన్నాడు అని ఒక అమ్మాయి చెప్పింది. తర్వాత అక్కడ ఏదో ఆమె ఉండడానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడితే దేవుడు నన్ను స్వదేశం వెళ్ళిపోమన్నాడని చెప్పాడు, అందుకే వచ్చేసానని చెబుతుంది. అమెరికా వెళ్ళవలసిన పని తనకు లేదు, అమెరికా అని అనలేదు, కానీ నిన్ను అనేక దేశాలకు నేను పంపిస్తానని చెప్పాడు. అందులో మొదటి ట్రిప్ అమెరికా అన్నట్టుగా వెళ్ళింది. తర్వాత దేవుడు వెనకకు వెళ్ళిపోమన్నాడు అని చెప్తే వచ్చేసి ఇప్పుడు ఆమె అమెరికా సిటిజన్ కాదు, ఇండియా సిటిజన్ కాదు, మధ్యలో డోలాయమానంగా వేలాడుతూ ఏమి చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉంది. మరి ఇప్పుడు దేవుడు ఏం చెబుతా లేదా అంటే, ఇలాంటి మాటలు అతి శ్రేష్టమైన ఆధ్యాత్మిక అంతస్తుకు ఎదిగిపోయిన వాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడడం, అది కొంతమంది తమను కనుపరుచుకోవడం చేసే ప్రయత్నం. అలాంటి ప్రయత్నాలు మనం చేసి అత్యధికులమని అనుకోవడం, అది మళ్ళీ మనం హెచ్చించుకోవడం. అవన్నీ మనం చేయాలి, కానీ హెచ్చించబడడానికి కాదు. తను తాను ఎందుకు తగ్గించుకున్నాడు? యేసు ప్రభు తను తాను ఎందుకు తగ్గించుకున్నాడు? మన రక్షణ కొరకు తగ్గించుకున్నాడు, అంతే. కాబట్టి దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించాడు అని మనం వాక్యంలో చూసాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపును గుర్తించి ఆయన మాట్లాడిన ఒక మాట మనం మత్తయి సువార్తలో చూడగలం. 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ఇక్కడ నేను ఒక మాట చెబుతాను, వినండి. యోహాను బాప్తీసాలు ఇస్తున్నాడు, అనేకులు వచ్చి బాప్తీసాలు తీసుకుంటున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుండి 17 వరకు. యేసు ప్రభువు కూడా అక్కడికి వచ్చాడు. 14వ వచనంలో యోహాను ఆయన చూచి, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసెను. అనగా నీకు నేను బాప్తిస్మం ఇవ్వడానికి నేను తగిన వాడిని కాదు. ఇంకొక మాట ఆయన అన్నాడు కదా ముందుగా, ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అన్నాడు. కనుక ఆయన చెప్పుల వారు విప్పడానికే యోగ్యత లేనివాడు ఆయనకు బాప్తిస్మం ఎలాగివ్వగలడు? ఈ దినాల్లో చాలామంది వారు ఎవరితో బాప్తిస్మం తీసుకున్నారో అది చెప్పి వాళ్ళు గొప్పతనం చెబుతుంటారు. వారికి ఎవరు బాప్తిస్మం ఇచ్చారో, నేను విశాఖపట్నం చూస్తున్నానని చెప్పాను కదా, నేను వచ్చే ముందు రోజు రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చాడు. పాస్టర్ గారు తీసుకొచ్చారు ఆయన్ని, వాళ్ళ పాస్టర్ గారు.
ఈ అబ్బాయి 5 సంవత్సరాల క్రితమే ప్రభువుని అంగీకరించాడండి. కానీ ఫలాని వారితో బాప్తీసం తీసుకోవాలని చాలా కాలం చూశాడు. వారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారితో బాప్తీసం తీసుకోవాలని అనుకున్నాడు. ఆయన విశాఖపట్నం రాకముందే చచ్చిపోయాడు ఆ సేవకుడు. అప్పుడు అన్నాడట, ఆయనతో బాప్తీసం తీసుకోమని దేవుడు చూపించాడంట ఈయనకి. మరి విశాఖపట్నం ఆయన వస్తాడు, నువ్వు బాప్తీసం తీసుకో. ఆయన ఎక్కడో తమిళనాడు నుంచి రావాలి. ఆయన రాలేదు, చనిపోయాడు. ఇప్పుడు మరొకరు చూపించాడంట దేవుడు దగ్గరలోనే. ఇప్పుడు ఆయనతో బాప్తీసం తీసుకోవడం కొరకు ఆయన మన సంఘాన్ని పిలవమని పాస్టర్ గారిని బలవంతం చేస్తున్నాడట. డబ్బులైతే నేను పెట్టుకుంటాను, ఖర్చులు, ఆయన ఖర్చులన్నీ ఆయన పిలవండి అని. కనుక బాప్తీసం ఎవరితో తీసుకున్నారు అనేది కూడా అది ఒక గొప్పతనానికి వాడుకుంటూ ఉన్నారు. గతంలో ఒక ఆయన అన్నాళ్ళండి, గోదావరి కనిలో ప్రభుని గురించి చెబుతుంటే, చాలా కాలం క్రితం మాట ఇది. ఆయన అన్నాడు, నేను చాలాసార్లు యేసుప్రభు గురించి విన్నానండి, కానీ బిల్లిగ్రామ్ గారు వస్తే ఆ మీటింగ్లో రక్షణ పొందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఎక్కడ రక్షణ పొందావు అంటే ఆ మాట చెప్పుకోవడానికి బాగుంటుంది అని. కాబట్టి ఇలాంటి ఆలోచనలు తమను తాము హెచ్చించుకోవడానికి చేసేవని మనం చూడాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యోహాను దగ్గరికి వస్తుంటే, ఏంటి నువ్వు నా దగ్గరకు వస్తున్నావేంటి అక్కడ అన్నాడు. చూడండి ఆ మాట, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా, అంటే నేను నీకంటే తక్కువ వాడను, దేనిలోనైనా నేను తక్కువ వాడనే, కనుక నీవు నా చేత బాప్తీసం తీసుకోవడం ఏంటి? లేదు లేదు, ఇది వల్లపడదు అని నివారింప చూచెను. అప్పుడు ప్రభు అన్నమాట, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ. అది ఏమి నీతి నెరవేర్చడం ఏంటి? ఈయన బాప్తీసం తీసుకోవడం ఏమి నీతి అంటే, అదే నీవు నాతో తీసుకునవలసిన వాడు అయి ఉన్నప్పటికీ నేను నీతో తీసుకోవడం అనేది ఆయన యొక్క మనస్సు, ఆయన మనస్సు. నేను అందరికీ బాప్తీసం ఇవ్వగలవాడను, నాకెవడో ఇవ్వలేడు అనేవాడికి బాప్తీసం ఉండదు. అసలు ఎక్కడో అయ్యి ఉంటుంది, ఎప్పుడో, అంతకంటే ఎక్కువేం ఉండదు. అలా విర్రవీగిపోయిన మనస్సు కలవారిని మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రోపదేశకుడు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించయ్యా అంటే, నాకు పొరుగువాడా? వాడెవడు అంటే, నా ప్రక్కన నాతో కూర్చోగలిగిన వాడు, నా హోదాకు తగినవాడు, నేను తాను స్నేహితులుగా ఉండగలగడానికి యోగ్యుడు ఎవరున్నారు అసలు మొత్తం సమాజంలో? నేను ధర్మశాస్త్ర ఉపదేశకుడను, నేను ఎక్కడో ఉన్నాను, అందరు ఎక్కడున్నారు? కిందున్నారు. నీ పొరుగువాడు ఎవడంటేనే ఆ మంచి సమరయుడు స్టోరీ చెప్పాడు యేసు ప్రభు. దారిలో దెబ్బలు కొట్టి పడబోయిన వాడు నీ పొరుగువాడయా, నీవతనికి పొరుగువాడవు, అతడు నీకు పొరుగువాడు. కనుక మనం అనేక సార్లు ఆ విధంగా హెచ్చించుకుని మాట్లాడుతూ ఉన్నాం, గొప్పవాళ్ళం కనుపరుచుకోవడానికి. ఎవరైనా మనల్ని ఇలా నివారిస్తే, ఇదేంటండి బ్రదర్ మీరు నన్ను అడగడం ఏంటి బ్రదర్, నేనెంత బ్రదర్ మీరెంత అంటే, సర్లేండి అది నాకు కూడా తెలుసు కానీ అన్నట్టుగా. అలా కాదు. ప్రభు అంటున్నాడు ఇక్కడ నీతి ఏంటంటే, ఇక్కడ నీతి ఏంటి? తక్కువ వాడినైనా నేను అని నువ్వు అంటున్నావే, నన్ను ఎక్కువ వాడిని అంటున్నావే, తక్కువ వాడినైన నేను నీతో బాప్తీసం తీసుకోవడం, నన్ను నేను తగ్గించుకొనుట అనేది, ఒకవేళ నువ్వు అంటున్నది అలాగే అయితే అది ఒక నీతి. కాంటెక్స్చువల్గా నేను దాన్ని అలా వ్యాఖ్యానిస్తున్నాను. కాబట్టి ఆ నీతి ఇప్పటికి ఇలాగే జరగని అంటున్నాడు. అప్పుడు దీనిని పరలోకపు తండ్రి చూశాడు. చూసి 17వ వచనంలో చూడండి, ఇదిగో ఈయనే. అది ఈ రోజున
ఎవరైనా దేవునికి ప్రియ కుమారులు కావాలి అంటే, ప్రియ కుమార్తెలు కావాలంటే ఈ మనస్సు కలిగి ఉండాలంతే. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండాలి. ఇందాక మనం దైవజనులు చెబుతూ ఉన్నారు, ఎవరు తగ్గింపు గలవారు, ఎవరు విధేయులుగా ఉండువారు, దీనులుగా ఉండేవారు గుర్తులు ఏంటంటే, వారు ఇతరులను తమకంటే యోగ్యులుగా ఎంచుకునేవారు. ఇతరులను తమకంటే యోగ్యులుగా ఎంచుకునేవారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యోహాన్ను అలాగే ఎంచుకున్నాడు. అంటే అక్కడ ఏదో ఒక డ్రామాటికల్గా చేయలేదు ఆయన. ఆ తరువాత సంభాషణలో కూడా ఆయన 2-3 మాటలు చెప్పాడు యోహాను గురించి. స్త్రీలు కన్నె వారందరిలో యోహాను గొప్పవాడు అన్నాడు. రెండవది, యోహాను గురించి మాట్లాడుతూ, మీరు అరణ్యములో ఎవరిని చూడ్డానికి వెళ్ళారు అని, ప్రవక్తను చూడ్డానికి వెళ్ళామని అనుకుంటున్నారా? లేదు, ప్రవక్త కంటే ఆయన గొప్పవాడు అని చెప్పి ఆయన హెచ్చించాడు. యేసు ప్రభు ఏదో మాట వరుస కన్న మాట కాదది. ఆ తరువాత కాలంలో కూడా ఆయన హెచ్చించినట్లుగా చూస్తున్నాం. అలాగే మనం కొన్నిసార్లు మనుషుల్ని మాట వరుసకు హెచ్చిస్తాం. ఆ తరువాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి మనం అంత గంభీరంగా గౌరవంగా మాట్లాడడం, ఇది కూడా నేరమే. అప్పుడు పైనుండి చూస్తున్న తండ్రి, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడని మన గురించి ఆయన చెప్పజాలడు. కనుక ఈ రోజున మనం అది గుర్తించాలి. మనం దేవునికి ప్రియమైన పిల్లలు కావాలి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మాట చూస్తాం, దేవునికి మనం ప్రియమైన పిల్లలు కావాలి. ఆ మాట చెబుతూ నేను 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో దేవునికి మనమందరము పిల్లలము, రక్షణ పొందుట ద్వారా మనమందరము పిల్లలమయ్యాం, దేవుని పిల్లలగుటకు అధికారాన్ని పొందామని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూశాము. రెండవదిగా, మనము ఆత్మ సంబంధులముగా నడుచుకునడం ద్వారా, ఆ ఎఫెసీ 5వ అధ్యాయంలో మనం చూసే మాటలు, ఆ మొదటి వచనం నుంచి చదువుతూ వెళితే, మనం ఆత్మ సంబంధముగా నడుచుకునడం ద్వారా, ప్రేమ కలిగి ఉండటం ద్వారా, పరిమళ వాసనగా జీవించడం ద్వారా మనం ఆయనకి ప్రియమైన పిల్లలమవుతాం. మనకి పిల్లలు ఉంటారు, 4-3 ఎవరో, అందులో ఎవరో ప్రియమైన వారు ఉంటారు. ఎవరుంటారు ప్రియమైన వారంటే? లోబడే వాళ్ళు ఉంటారు, విధేయులైన వాళ్ళు ఉంటారు, ఎదిరించని వాళ్ళు. వాడు వినడండి మాట, వాడంతే, వాడి సైతానుడు పట్టుకున్నాడు. ఒరే బాబు నువ్వు వెళ్ళరా, వీడండి మాట, చాలా విధేయతగా ఉంటాడండి, మాట చెప్పిన వెంటనే చేస్తాడు. కనుక మనం దేవుని పిల్లలము. అలాగే దేవునికి ప్రియమైన పిల్లమంటే విధేయత, దీనత్వము, తగ్గించుకొనుట, ఆయన మనస్సు కలిగి ఉండుట, ఆయనకు ప్రియమైన పిల్లలము. అలాగే మనం దానియేలు గురించి చూచేటప్పుడు ఆయన నీవు నాకు బహుప్రియుడవు అంటాడు. పిల్లలున్నారు, ప్రియమైన పిల్లలున్నారు, బహుప్రియులున్నారు దేవునికి. ఆ బహుప్రియులు ఎవరు అంటే, అన్య ప్రభుత్వంలో, ఆ రాజ్యములో, ఆ ప్రజల మధ్యలో, ఆ చట్టములో నలిగిపోతూ కూడా అనేక శిక్షా విధులకు గురై కూడా ఆ శ్రమలలో ప్రభువును సేవించేవారు, ప్రభుకు సాక్షులుగా ఉండేవారు, ఆయనకు బహు ప్రియమైన పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కుమారుడు, ఆయనకి ప్రియమైన కుమారుడు, ఆయనకి బహుప్రియమైన కుమారుడు. ఎందుకనగా శిలువ శ్రమలను సహించి ఆయన తండ్రి యొక్క ఇష్టమును ఆయన నెరవేర్చాడు. ఆ మాటను మనం 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చాలా చక్కని మాట అక్కడ వాడబడింది. యెషయా గ్రంథంలో 53:10 మనం చూసినప్పుడు, అతని నలుగొట్టుటకు, ఇందాక దైవజనులు చెబుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువును మర్ర చేయడం అనేది అది ఎప్పుడో నుంచి ప్రారంభమైన ప్రణాళిక అన్నారు. ఎవరు ఆ ప్రణాళిక చేశారు అంటే రోమా చక్రవర్తి కాదు, రోమా ప్రభుత్వం కాదు. రోమా ప్రభుత్వం లేనప్పుడే
ఆయన తండ్రి యొక్క ప్రణాళిక అది. తరువాత చివరి మాట అంటాడు, యెహోవా ఉద్దేశము ఏంటి? ఆయన ఉద్దేశం ఆయనను బట్టి హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఉద్దేశం 10వ వచనంలో మనకు కనిపిస్తుంది. తన కుమారుడి ద్వారా అనేకులను తన కుమారుడిగా చేసుకోవడానికి, ఒక కుమారుడి ద్వారా అనేకులను కుమారులుగా చేసుకోవడం ఆయన ఉద్దేశం. జాగ్రత్తగా వినండి, నేను లోపలికి వెళ్ళి ముగింపుకు వస్తాను, చాలా త్వరగా రావాలి. ఎవరో చెయ్యెత్తేలాగున్నారు ఇప్పుడే వెనకాల, గమనించండి. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు నేను రక్షణ పొందాలి. అది నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు దీనుడై విధేయుడై ఆయన చేసినది ఏదైనా సరే తండ్రికి వేరుగా ఆయన చేయలేదు. ఇందాక మనం యోహాను సువార్తలో 12:49లో ఆ మాట చూశాము. ఆ విధంగా ఆయన మనలను బహుప్రియమైన పిల్లలుగా, అది ఎదగడం అంటే అర్థం. రక్షించబడడం అంటే పిల్లలమయ్యాము, విధేయులమై ఆయన కొరకు జీవిస్తూ ఉన్నామంటే ప్రియమైన పిల్లలమయ్యాము. నానా శ్రమలు పడి సాక్షులుగా మనం జీవించినప్పుడు ఆయనకు బహు ప్రియమైన పిల్లలు. అది ఎదగడం. అంతేగాని ఆస్తులు ఎదగడం, ఉద్యోగాల్లో ఎదగడం, వాటి కొరకే ప్రార్థనలు, వాటి కొరకే ప్రాకులాట, వాటి కొరకే సిఫారసులు, అది కాదు ఎదగడం. ఒక గొప్ప ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను ప్రభు కొరకు ఏం చేయాలి అని ఆలోచన చేయడం ఎదగడం. ఒకవేళ ఆ ఉద్యోగమును విరమించుకుని ప్రభు ఏర్పాటు ఉంటే ప్రభు పనిలో వచ్చి దీనుడై పని చేయుట, అది ఎదగడం. అంతేగాని ప్రమోషన్లు వచ్చినాయా లేదా, మేము చాలా గొప్ప అంతస్తుల్లో ఉన్నామా లేదా, ఆస్తులు సమకూర్చుకున్నామా లేదా, ఆరోగ్యంగా ఉన్నామా లేదా, ఇది కాదు ఎదగడం. లోకములో మనం మాత్రమే కాదు, దేవుడు అనే పేరు ఎత్తని నాస్తికులకు కూడా మేడలున్నాయి, కారులున్నాయి, ఉద్యోగాలున్నాయి, ప్రమోషన్లున్నాయి. వారి పిల్లలు కూడా అమెరికా దేశాలు వెళ్ళారు. కనుక మనమే ప్రత్యేకంగా ప్రార్థన చేసినందువల్ల మన పిల్లల్ని దేవుడు అలా చేశాడు అని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నాం మన ఆశీర్వాదాలను. అది కాదు. మనము ఈ లోకములో అనేక శ్రమలను ఓర్చి ప్రభుకు మనం సాక్షులముగా ఉంటున్నామా లేదా, మనకున్న దానిని ఖర్చు చేసి ఆత్మల సంపాదన కొరకు వెచ్చిస్తున్నామా లేదా, మనము దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనము ప్రయాసపడి సంఘం యొక్క సంఖ్యాపరమైన ఆధ్యాత్మికమైన అభివృద్ధికి దోహదకారులుగా ఉన్నామా లేదా అనేది మన ఎదుగుదలను చూపిస్తుంది. ఇవన్నీ లెక్కలు వేసుకోవాలి మనం. ఇవన్నీ లెక్కల చొప్పున మనం ఆలోచన చేయాలి. ఏదో టూకీగా అవును నేను కూడా ఏదో చేస్తున్నానులే అని అనుకుని మర్చిపోవడం కాదు. ఆ లెక్కలు వ్రాసుకోవాలి మనం. అవి దేవుడు అంగీకరించాలి, ఆయన ఆమోదించాలి. 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు యజమానుడు, 2 ఒకరికి ఇచ్చాడు, 1 ఒకరికి ఇచ్చాడు. ఇందా దైవజనులు చెప్పారు, ఎవరికి ఏమీ ఇవ్వలేదనే వాళ్ళు ఎవరు లేరు. దేవుడును రక్షించాడు అని చెబితే ఆ బ్రదర్ చాలా సంతోషం, ఇంకేం చేశాడు అని ఒకవేళ ఆ వ్యక్తి అడిగితే నాకు ఈ వరం ఇచ్చాడని చెప్పాలి. ఈ 2 కలిపి ఉండాలి. రక్షణ ఎంత సత్యమో ఆయన ఇచ్చిన వరం కూడా అంతే సత్యం. 5 ఇచ్చాడు, ఈ 5 వాడు 5ను వ్యాపారంలో పెట్టాడు, లెక్కలు రాయడం మొదలు పెట్టాడు. 2 వాడు 2 వ్యాపారాలు పెట్టాడు, ఏ రోజు ఎంత ఖర్చు అయిందో ఎంత వచ్చిందో లెక్కలు రాయడం మొదలు పెట్టాడు. 1 వాడు ఏమి లెక్క రాయగలడు? అలా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ దగ్గర 1 ఉంది, కనీసం 1 ఉంది వాళ్ళ దగ్గర. దానికి వాళ్ళు లెక్క రాయనక్కర లేకుండా బ్రతుకుతున్నారు, వేరే లెక్కలు రాసుకుంటున్నారు, దీన్ని పక్కన పడేశారు, దీన్ని భూమిలో పూడ్చిపెట్టేశారు. దానికి కారణం ఏంటంటే మనము రక్షించబడ్డ ద్వారానే గట్టెక్కేసాము అనుకున్నాం మనం.
ఇంకా ఆయనకు ప్రియమైన పిల్లల వలె ఎదుగుటలో కానీ బహుప్రియులుగా మనము జీవించచ్చు. ఆ బహుప్రియుల స్థానములో మన జీవితాన్ని ముగించడం అనేది అది ధన్యకరం. కనుక ఈ రోజున దానికి అనుబంధంగా మరో ప్రిన్సిపల్ పాయింట్ చెప్తాను మీకు నేను. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము. వీటిని మీరు నిన్నటి ప్రసంగం అంతా, ఈరోజు ప్రసంగం అంతా, నేను నిలబడ్డప్పుడు చేసిన ప్రసంగం మీరు మర్చిపోయినా మీరు ఈ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి చాలు. నేనేం చెప్పాను? యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు, ఆ దేవుడు ఆయన అత్యధికముగా హెచ్చించాడు. ఈ థీమ్ యొక్క సందేశములో అది ఒక ఇంపార్టెంట్ కొటేషన్. అది దాన్ని మనం ఒక స్టేట్మెంట్గా దాన్ని మనం తీసుకుని వ్రాసుకుని అన్వయించుకోవాలి. రెండవది ఏంటంటే, ఈరోజు యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. జాగ్రత్తగా గమనించండి ఈ విషయాలు. మీరు ఒక నోట్స్లో చక్కగా తర్వాత రాసుకోండి. బైబిల్లో ఉన్నాయి, ఇప్పుడు ఏం రాసుకోనక్కర్లేదు, కానీ తర్వాత రెఫరెన్స్ రాసుకుని నోట్స్ రాసుకోండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు. ఇది మరో ప్రిన్సిపల్ పాయింట్. ఇది ఈ 9వ వచనాన్ని మీరు అలాగా చేర్చుకోండి. అంటే దీనుడైన వాడు తన దీనత్వం బట్టి కృంగిపోకూడదు, ధనవంతుడు తన ధనాన్ని బట్టి పొంగిపోకూడదు. అది ఇక్కడ మనం ఆలోచించవలసిన మాట. అంటే నీకు ఏమి లేదో అనేది నువ్వు ఆలోచించడానికి కారణం ఏంటంటే, ఏది ఉన్నదో వాళ్ళని చూచినప్పుడు నీకు ఏది లేదో అది ఎవరికో ఉన్నది కనుక నీకు లేదనుకుంటున్నావు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో, ఒక స్లమ్ ఏరియాలో అన్ని గుడిసెలే ఉన్నాయి. అన్నీ గుడిసెలే. ఎవరికైనా బాధ ఉంటుందా? అన్నీ గుడిసెలే. అక్కడ ఎవడైనా ఒకవేళ ఒక డాబా కట్టుకోవడం అనుకోండి ఆ గుడిసెల్లో, మిగిలిన వాళ్ళందరికీ ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళందరి దృష్టి డాబా మీద ఉంటుంది. వారికి ఏమి లేదు. కొన్ని సంవత్సరాల నుంచి వారికి ఆ గుడిసెల్లో ఉండడం అలవాటు అయిపోయింది. అలాగే ఉంటున్నారు, అలాగే దూరెళ్తున్నారు, అలాగే బ్రతుకుతున్నారు. కానీ ఆ గుడిసెల మధ్యలో ఎవరైనా ఒక డాబా కట్టుకుంటే అందరి దృష్టి దాని మీదే ఉంటుంది. మాకు లేదు అనేది వస్తుంది. కనుక ఈ రోజున మనం లేదు అని దేని గురించి అని అనుకున్నామంటే, దేని గురించి అనుకుంటున్నాం? మనం లేని దాని గురించి అనుకుంటున్నాం. మరి లేనిది నీకెలా తెలిసింది అంటే, ఎవరి దగ్గరో దాన్ని చూస్తున్నావు అన్నమాట. నీవు అది నీకు ఏది లేదో అది లేదని నీకు ఎలా తెలిసిందంటే, అది ఎవరికో ఉంది కాబట్టి. మనం సైకలాజికల్గా దీన్ని ఆలోచన చేస్తున్నాం. మనం వెంటనే మన దృష్టి దాని మీద ఉంటుంది. అది కావాలనే మనస్సు మనకి వస్తుంది, అది మనల్ని వేధిస్తుంది. నేను ఒక మాట చెప్పాను, నీ కన్ను దేన్ని ఆకర్షిస్తుందో నీ హృదయం దానిని ఆక్రమిస్తుంది. ఎప్పుడైతే నీ హృదయం ఆక్రమించిందో నీ అవయవాలు దాని కొరకు అవి వెతుకుతూ ఉంటాయి. నీ కన్ను దగ్గరే నువ్వు జాగ్రత్తగా ఉండాలని, అది నీ హృదయమును ఆక్రమించకుండా జాగ్రత్త పడాలి, నీ మనస్సును నిబ్బరపరుచుకోవాలి అని నేను నీకు తెలియచేస్తున్నాను. ఒక వివాహమైంది ఈస్ట్ గోదావరిలో ఒక దగ్గర. ఆ వివాహానికి ఒక ఆయన వెళ్ళి, అంతకుముందు ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఒక వివాహానికి వెళ్ళొచ్చి ఈ ఏర్పాట్లన్నీ కూడా ఒక ఏనుగు ముందు దోమలా కనిపించినాయి అంట ఆయనకి. కాబట్టి మరో 4 లక్షలు అప్పు చేసి ఆ వివాహం చేసి ఆ తర్వాత భార్య పిల్లల్ని విడిచిపెట్టి దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్లో ఆయన భార్య లేదు, అలాగే తగినంత వాక్యం లేదు, వెంబడించే సేవకులు లేరు. ఆయన సొంతంగా పోనేదైనా సిద్ధపడదామంటే సహోదరులు సహవాసంగా ఎవరు లేరు. ఆ స్థితిలో ఆయన ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే అది చాలా భయంకరమైన సంగతి.
ఒక సేవకుడు నాతో ఇలా చెప్పాడు అక్కడ, బ్రదర్, ఇండియా నుంచి ఒంటరిగా వస్తున్నారు, చర్చికి మాత్రం జంటగా వస్తున్నారు అన్నాడు. ఇక్కడి నుంచి స్త్రీలు ఒంటరిగా వెళుతున్నారు భర్తను విడిచిపెట్టి, ఇక్కడ భార్య విడిచిపెట్టి పురుషుడు ఒంటరిగా వెళుతున్నాడు. కానీ వాళ్ళు ఉన్నంత కాలం కొరకు చాలామంది జంటలుగా అక్కడ తయారవుతున్నారు. వాళ్ళు ఇండియాలో మళ్ళీ తిరిగి దిగే వరకు జంటగానే, దిగిన తర్వాత మళ్ళీ ఆయన భార్య ఆయన రిసీవ్ చేసుకోవడానికి వస్తుంది, ఈమె భర్త ఈమె రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. అయిపోయింది అంతే అక్కడితోటి. అది ఆ కుటుంబంలో జరిగింది. ఇక్కడ భార్య ఏం చేసింది అంటే అలాగే చేసింది. ఆ విషయం అల్లుడుకు తెలిసింది. అలాంటి తల్లి కూతురు అని తెలియక నేను చేసుకున్నాను, ఇంటికి పంపించేశాడు, నువ్వు అక్కర్లేదని. ఇంటికి పంపించేస్తే ఉండనే, మన కూతురు మనకు బరువా అన్నాడు. ఈమె అలాగే ఉండిపోలేకపోయింది, మరొక మార్గంలో వెళ్ళిపోయింది. ఏమైందండి? ఆ పెళ్లి ఏర్పాట్లు దోమలా కనబడ్డాయంట ఆయనకి. ఆయన దుబాయ్కి వెళ్ళకపోతే చక్కని మందిరము, సేవకులు, వాక్యము, సహవాసము అన్నీ ఇక్కడ ఆయనకు దొరుకును. కానీ వేరే వాళ్ళు పెళ్లి చూసి, అందుకే నేను చెప్పాను, నేను శరీర సంబంధమైన ఆడంబరాలు మీ విందుల్లో, మీ వివాహాల్లో, మీ పండగల్లో, మీ పుట్టినరోజుల్లో పిల్లలకు బంగారు నగలు తగిలించి తలొక వస్తువు వాళ్ళు వేస్తే చూసుకోండి మా గొప్పతనమని కొన్నిసార్లు పిల్లలకు సేవకులు ఇంటికి పిలిచి వారి పుట్టినరోజు తండ్రి బాధ్యతగా చేయడం ద్వారా, సంఘమంతను ఆహ్వానించడం ద్వారా ఆ పాస్టరు, సేవకుడు అన్నటువంటి వాడు తన మనస్సు ఎలాంటిదో, ఏ విధమైనటువంటి ఆలోచనలతో నింపబడిన వాడో ఆ పుట్టినరోజు చూస్తే, ఆ పెళ్లి చూస్తే, వాళ్ళ మ్యారేజ్ డే చూస్తే, వాళ్ళ అల్లుడిని కుమార్తెని పిలిచి వారు చేసినట్టు మళ్ళీ పెళ్లి చేసినట్టుగా సేవకులే చేస్తూ ఉన్నారు. అలాగా అది చూస్తే విడ్డూరం అనిపిస్తుంది. ఇక ఆ దేవుని సేవకుని మనవరాలకు చేసిన, లేక మనవడకు చేసిన ఆ పుట్టినరోజు, లేక పురుడు, లేకపోతే వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ కుమార్తెకి చేసిన పెళ్లి రోజు ముందు మన బతుకులు ఎంత, ఇవన్నీ ఇందులో చేస్తున్నారు, చందాల్లో చేస్తున్నారు. నేను ఇలాగ అడుగుతాను, చెప్పండి, ఏ సేవకుడైనా మా అబ్బాయి పెళ్లికి చందా ఇమ్మని అడిగారా ఎవరన్నా? మా అమ్మాయి పెళ్లికి చందా ఇమ్మని అడిగారా ఎవరన్నా? అలాగ సేవకిమ్మన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? సంబరాలకు ఖర్చు పెడుతున్నారు. దేవుడు వారి యందు ఆనందించలేడు. ఆ రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు ముఖము ప్రకాశమానంగా ఉండడం, ఆయన వస్త్రము దగదగా మెరిచిపోవడం చూచి పేతురు అక్కడే ఒక పర్ణశాల ఆయనకు కూడా కడతానని చెబుతున్నాడు. అప్పుడు పైనుండి ఒక శబ్దం విన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినుము అని చెప్పాడు. ఏంటి ఆయన మాట? పేతురును, యాకోబును, యోహాన్ను వెంట తీసుకుని వచ్చి కొండ మీదకు వెళ్ళి, ఇక్కడ మీరు ప్రార్థన చేయండి, నేను పైకి వెళతానని వారిని ఇక్కడ ఉంచి ఆయన పైకి వెళ్ళి అక్కడ రాత్రంతా కూడా వేదనతో, రోదనతో, విధేయతతో తను తాను దేవునికి అప్పగించుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? నిద్రపోతా ఉన్నారు. అక్కడ ఆ కొండ మీద ఏలియా, మోషే వారితో మాట్లాడుతూ ఉండడం వీరు గమనించి, ఏదో విడ్డూరమైనటువంటి ఆ వెలుగును చూచి, ఆ శబ్దాలు విని ఉలిక్కిపడి లేచి, ఇక్కడ ఉంటే బాగుంటుంది, మనం కూడా పర్ణశాల కట్టేసి అనుకుంటున్నారు కనుక ప్రార్థన చేయమని చెప్పిన మాటను వినలేదు, పర్ణశాల కడతానంటున్నావు నీవు. నా ప్రియ కుమారుడు, ఎందుకో తెలుసా? ఆయన వేదన పడుతున్నాడు, శిలువ మరణమునకు తను సిద్ధం చేసుకుంటున్నాడు కనుక నాకు ప్రియమైన కుమారుడు. అక్కడ తనకంటే తక్కువ వాడునని చెప్పి బాప్తిసకుండా వారించే ప్రయత్నం చేసిన యోహాను దగ్గర ఆ మాట అన్నాడు ప్రభు. ఆ తండ్రి అయిన దేవుడు ఇక్కడ తాను సిలువకు సిద్ధపరచుకొనిచుండగా ఆ మాట చెప్పాడు. ప్రియులారా, ఏది సేవకులలో కానీ విశ్వాసుల్లో కానీ ఎక్కడ ఎలాంటి తగ్గింపు? ధనవంతుడైన వాడు తన యొక్క దీన స్థితిలో తాను సంతోషించాలి. అబ్రహామును గురించి ఆలోచన చేయండి. అబ్రహాము
11వ అధ్యాయంలో మరొక మాట చూస్తాము. హెబ్రీ పత్రికలో ఒక మాట గమనించండి, మిగిలిన సంగతులన్నీ మీకు తెలుసును. వచనం చెబుతాను, దాని ముందు ఇలాగ వినండి. అబ్రహాము గురించి ఆదికాండంలో 13వ అధ్యాయంలో ఆయన బహు ధనవంతుడు, వెండి బంగారములు పశువులు పనివారు కలిగినటువంటి విస్తారమైనటువంటి ఆస్తిపరుడు అని వ్రాయబడి ఉంది. వింటున్నారా? వినండి, తిరగేయకండి, వినండి. ఆయన విస్తారమైనటువంటి పశు సంపద, దాసదాస్యులను కలిగిన వాడు అని, ఆయన బహుధనవంతుడని ఆదికాండం 13లో ఉంటే, ఆదికాండం 23లో ఏముందంటే ఆయన మహారాజు అని హేతు కుమారులు ఆయన సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. బహుధనవంతుడైన అబ్రహాము మహారాజుగా కొనియాడబడినటువంటి అబ్రహాము 9వ వచనంలో చూడండి, హెబ్రీ 11:9, గుడారములలో నివసించుచు. ఎక్కడ నివాసం చేశాడు? అబ్రహాము యొక్క అతిశయం ఏంటి? ఆయన బహుధనవంతుడు అన్నది అతిశయమా? మహారాజు అని హేతు కుమారుల చేత అనిపించుకోవడం అతిశయమా? కాదు. గాని అలాంటి వాడు గుడారంలో నివసించుట అది అతిశయము, అది అతిశయము. సోదరుడా, సోదరి, దీనుడైన వాడు తన ఉన్నత దశయందు తాను సంతోషించాలి. ఏంటి ఆయన ఉన్నత దశ ఏమైంది? యాకోబు పత్రికలో ఆ మాట మనం చదివాం కనుక అక్కడే ఒక రెఫరెన్స్ చూడండి. 2వ అధ్యాయంలో 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? నేను దరిద్రుడను, నేను పేదవాడను, నేను ఎన్నికలేని వాడను, నేను లెక్కలేని వాడను అనేదాన్ని నువ్వు చూచి కృంగిపోకు. నిన్ను ఆయన రాజ్యమునకు వారసుడుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు అని ఆలోచించి అతిశయించు. ధనవంతుడైనటువంటి వాడు, మహారాజు లాంటి వాడు తాను గుడారముల్లో ఉండి అతిశయిస్తాడు, మేడల్లో ఉండి కాదు. నాకు ఇది ఉంది అని కాదు, నాకు ఒక గుడారములో ఉండే అవకాశము దొరికింది. పంచపరమాణాలు ప్రతిరోజు తినేటువంటి వాడు ఒకరోజు పస్తు ఉండవలసి వస్తే ఆయన దాని గురించి ఏ కంప్లైంట్ లేకుండా తన మనస్సులో నెమ్మదిగా ఉన్నప్పుడు దాన్ని బట్టి అతిశయించాలి. ఒకవేళ ఆయన వెళుతూ ఉండగా ఆయన బెంచ్ కారు, ఇంకెన్నో రకాలున్నాయి పేర్లు, ఏవో ఖరీదైనవి, అది ఫెయిల్ అయిందనుకోండి, అక్కడ ప్రక్కన ఒక సైకిల్ ఎవరిదన్నా అడిగి ఆయన వెళ్ళవలసిన స్థలాన్ని తొక్కుంటూ వెళ్ళిపోతే బెంచ్ కారులో వెళ్ళింది కాదు ఆయన అతిశయం, ఒక సైకిల్ తొక్కుని వెళ్ళిపోవడంలో ఆయన అతిశయించాలి. కారు ఫెయిల్ అయింది బ్రదర్, అక్కడ సడన్గా నేను పలానా చోటకి వెళ్ళాలి. ఏం చేశారు బ్రదర్ మరి అంటే, ఆ ప్రక్కన ఒక బ్రదర్ ఇల్లుంటే సైకిల్ తీసుకెళ్ళిపోయారు బ్రదరు, వెనకాల డ్రైవర్ అన్ని చేయించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పాను. అది అందులో అతిశయించాలి. ఈ రోజున వారి యొక్క గొప్పతనం పోకుండా దాన్ని కాపాడుకోవడానికి దేవుని డబ్బు ఎంత విస్తారంగా అయినా ఖర్చు పెడుతున్నారు. 5 ఏళ్ళకి ఉంగరాలు వచ్చినాయి ఒక చిన్న పిల్లోడికి, అంటే 2వ సంవత్సరం పుట్టినరోజుకి 2వ సంవత్సరం అబ్బాయి. నేను ఎరుగుదును, తర్వాత చాలా కాలం ఎరుగుదును, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు కానీ నాకు. అయితే కడియాలు అవి ఇవి మెడలో మామూలుగా కాదు, అవన్నీ కూడా వచ్చినాయి. అవన్నీ వేశారు, అందరూ ఆనందించారు, చాలా విందు ఆరగించారు. అయితే ఈ పిల్లవాడు కెవ్వున ఏడుపు విన్నారు. వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఈ కన్ను నలుపుకోవడానికి ఈ ఉంగరం, చిన్న ఉంగరం కదండి, చాలా షార్ప్గా ఉందంట. దానికి ఏదో ఒక అందమైన డిజైన్ ఇచ్చారు. ఆ డిజైన్ షార్ప్నెస్ ఎలాగంటే కంట్లో దిగిపోయి కన్ను
పోయిందండి. నేను పోయిన తర్వాత చూసిన మాట. ఆ దినాలు నేను ఎరగను. పెద్ద అయిన తర్వాత ఆ అబ్బాయి చదువుకునే దినాల్లో కన్యలా పోయిందంటే వాళ్ళు చెబుతున్నారు, చిన్నప్పుడండి సెకండ్ ఇయర్లో సెకండ్ బర్త్డేకి జరిగిందండి ఒక విచారకర సంఘటన. ఆ పెట్టిన బంగారు వేలుతో కన్ను పొడుచుకున్నాడంట. పోయిందా కన్ను? లేదు ఆ తర్వాత కాల్లో ఇక రాలేదా కన్ను? ప్రియులారా గమనించండి, అనేక సార్లు మనము ఒకటి తలంచుతున్నాము. ఏమని తలస్తున్నాం మనం? ప్రజలందరూ నన్ను చూచి, నా బర్త్డే చూచి లేక నా పెళ్లి చూచి ఆనందించాలి. అబ్బా, ఇంతటి పెళ్ళి ఎన్నడూ చూడలేదు, ఇంతటి పదార్థాలు ఎన్నడూ తినలేదు అని చచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని ఆలోచించేటువంటి క్రైస్తవ జనాంగమా, ఆయన నీ యందు ఆనందించలేడు, నిన్ను చూచి హర్షించలేడు. నీవు దేవుని పేరట వచ్చిన డబ్బును లేక ఆయనకి ఇవ్వక దాచిన డబ్బును నీవు నీ గొప్పతనం కొరకు ఖర్చు పెడుతున్నావు. దేవుడు తప్పకుండా నిన్ను చూచి విచారిస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, యందు నేను ఆనందిస్తున్నాను. అబ్రహామును గురించి చెప్పాడు, ఈయన నా స్నేహితుడు అని చెప్పాడు. నీ గురించి చెప్పగలడా? ఈయన నా స్నేహితుడు. ఎలాగూ స్నేహితుడయ్యా? మోషే ఒకసారి నా మహిమను చూపించమన్నాడు. మోషే చూడ్డానికి వచ్చింది ఏంటంటే నా మంచితనమే, అదే నా మహిమకు కొలమానము. ఈ రోజున అబ్రహాము కూడా అదే చూపించాడు. మహారాజు లక్షణాలు చూపించలేదు. ఆ మక్ఫేలా ఆ పొలమును కొనేటప్పుడు వర్తకుల్లో చెల్లుబడయ్యేటువంటి నాణెములను తీసిచ్చాడు, కానీ మహారాజు లాగా అక్కడ ప్రవర్తించలేదు. నువ్వు మహారాజు అయ్యా, నీకేది కావాలంటే ఆ భూభాగాన్ని నీకెవరు ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరయ్యా, ఇక్కడ నీకేది కావాలో ఎంత కావాలో చెప్పు అంటే మహారాజు హోదాలో మాట్లాడవయ్యా. నువ్వు ఏదో డబ్బులు ఇచ్చుకుంటానని పరాయివాడుగా మాట్లాడుతున్నావేంటి? నీవు మా దృష్టిలో మహారాజువు. అప్పుడు ఆయన దానికి ఒప్పుకోలేదు. మహారాజు హోదాలో ఆ స్థలం తీసుకోవడానికి ఒప్పుకోలేదు. సామాన్యులు కొనుక్కున్నట్లుగా ఆయన వర్తకులలో చెల్లుబడేటువంటి డబ్బును చెల్లించాడు. మనల్ని అనొచ్చు చాలామంది మహారాజులని, కానీ మన మహారాజులముగా ప్రవర్తించకూడదు. కాదు, నేను దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలి. ఇతడు నా ప్రియమైన కుమారుడు అని ప్రభు అనాలంటే ఈ టైంలో నేను మహారాజుగా వారి పొగడ్తలను బట్టి పొంగిపోకూడదు అని అనుకోవాలి. అదొక ప్రిన్సిపల్ పాయింట్ చెబుతూ యాకోబులో ఇంకొక మాట ఉందో చూడండి. ఈ మాట ధనవంతులారా వినండి. 10వ వచనంలో ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోను. ఇతడంటే ఎవరు? తన ధనమును బట్టి అతిశయించేవాడు, తన ధనమును బట్టి గర్వించేవాడు, తన్ను బట్టి ఇతరుల చేత ఘనపరచబడాలని ఆశగలవాడు, ఆలోచనలతో ఉండేవాడు. ఏమండి, వాడు రేపు ఏమవుతాడంట? గడ్డి పువ్వు వలె గతించిపోతాడు. మీకు నేను కొండ మీద ప్రసంగంలో ఒక ఆయన జ్ఞాపకం చేస్తాను. ఎవరిని జ్ఞాపకం చేయగలను మీరు చెప్పండి? కొండ మీద ప్రసంగాన్ని 3 అధ్యాయాలుగా విభజించారు. 3 అధ్యాయాల్లో కలిపి ఒక ఆయన పేరుంది, ఇంకెవరి పేరు లేదు అందులో. ఒక ఆయన పేరుంది, చెబుతారా పేరేంటో? 6వ అధ్యాయంలో 29వ వచనంలో సొలొమోను పేరు ఒక్కటే ఉంటుంది అక్కడ. ఆ 3 అధ్యాయాల ప్రసంగంలో ఒక్కడ పేరు. సొలొమోను జీవించినటువంటి కాలంలో ఆయన జ్ఞానములో గొప్పవాడు, ఐశ్వర్యములో కూడా గొప్పవాడే. అంతేకాదు, ఆయన వంటి రాజు ఆయన ముందెవరు లేరు, ఆయన తరువాత కూడా ఎవరు ఉండరు అనేటువంటి ఒక గొప్ప కీర్తి దేవుడు అనుగ్రహించాడు. అక్కడ అంటాడు దేవుడు, నీవు నన్ను ఐశ్వర్యమును ఘనతను అడగలేదు కనుక
రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం అంటాడు, నీవు ఐశ్వర్యమును ఘనతను నన్ను అడగలేదు, అయినను నేను దాన్ని నీకు ఇస్తున్నాను. దేవుడు తనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. దేవుడు తనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, డబ్బిచ్చాడు. దేని కొరకు వాడాడు? ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆ మొదటి 11 వచనాల్లో కూడా ఆయన దేని కొరకు వాడాడో మనం ఆ రాజుల గ్రంథంలో ఉన్నదంతా ఆ 11 వచనాల్లో చూడగలం. దేని కొరకు వాడాడు ఆయన అంటే తన కొరకే వాడుకున్నాడు. డబ్బు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ప్రియులారా, అనేక సార్లు ఒక దేవుని సేవకుడుగా ఈ మాటలు నేను ఆలోచన చేస్తుంటాను. ఒకసారి కారులో వెళుతున్నాను, నేను రైల్వే గేట్ వేశారు, నేను త్వరగా వెళ్ళాలి, గేట్ వేశారు, ఆగాను. ఆ ప్రక్కన మొక్కజొన్న కంకిలు కాలుతున్నాడు ఒక ఆయన. ఓ బండి వెళ్ళిపోయింది, గేటు తీస్తలేదు, అంటే ఇంకో బండి ఉందన్నమాట. ఇక అప్పటికే కొంచెం బోర్ అన్నట్టు అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి అని అటువైపు చూశాను. నేను చూసేసరికి మొక్కజొన్న పొద్దు ఒక వాసన కూడా వస్తుంది, రోడ్డు పక్కనే, సింగల్ రోడ్ అది, ఇది ఒక అడవిలో అది. సరే, మొత్తానికి దిగి పరస తీసుకుని చిల్లర డబ్బులు తీశాను. 5-6 రూపాయలు ఉన్నాయి ఆ చిల్లర డబ్బులు. నోట్లు ఉన్నాయి, నోట్లు చాలా ఉన్నాయి ఇంకా, కానీ చిల్లర మాత్రం అంత ఉంది. అయితే అది పుచ్చుకుని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి, బాబు ఈ కంకి ఎంత అన్నాను. ఏదైనా 10 రూపాయలు అన్నాడు. నేను అన్నాను, చిన్న చూసుకుని ఇది ఎంత అన్నాను. ఏదైనా 10 సారు, ఏమవుతుంది కడుపుగా ఇక్కడ కూర్చుండే ఎండలో అన్నాడు. సరే, మరలా ఈ డబ్బులు లోపలేసి నేను పరస్ తీసి 10 రూపాయలు తీయాలి. ఈ లోపల ఒక తలంపు, ఇలాగ అందరూ తలంచాలన్న అభిప్రాయం కాదు, కానీ అలాంటి కొంచెం జాగ్రత్తగా బ్రతకడం మంచిదని చెప్పడానికి చెబుతున్నాను. మా దగ్గర గూనితో 8 కిలోమీటర్ల నుంచి తప్పిపోకుండా వచ్చే రాజావు అని ఒక గూనె ఉంది. ఆమె 10 రూపాయలు ఇలా పట్టుకుని వచ్చేస్తుంది. పెన్షనర్ ఆమె, ఓల్డ్ ఏజ్ పెన్షనర్ ఆమె, వెధవరాలు, ఓల్డ్ ఏజ్ అన్నీ ఉన్నాయి ఆమెకి. దిక్కుమాలింది కూడా. 200 ఇస్తారంట. ఆ 200లో 8 కిలోమీటర్లు రావాలి, పోవాలి. ప్రతి ఆదివారం ఆటో అలా ఎక్కేదో వస్తుంటుంది. దాని కొరకు కొంచెం డబ్బు కేటాయిస్తుంది, చందా కొరకు కొన్ని డబ్బులు కేటాయిస్తుంది. మరి ఎంత కేటాయిస్తుందో, ఎలా బతుకుతుందో అనేది కొంచెం మేము చూస్తున్నాం అనుకోండి. ఒక కంటితో ఆ ఊరిలో ఉన్న వాళ్ళు కొంత సహకరిస్తున్నారు, బట్టలు అవి ఇస్తుంటారు, కొంచెం భోజనానికి బియ్యం ఇస్తుంటారు ఆమెకి మన సంఘస్థులు. సరే, 10 రూపాయలు పట్టుకొచ్చి ఆ గూనితోనే నడుచుకుంటూ వచ్చి అందులో వేసి ఇలా కొనుక్కుని పోద్ది. మరలా ఒకసారి ఒక వారం ఆమె కళ్ళు బాగు చేయించుకోవడానికి సరోజిదేవి హాస్పిటల్కి ఆ ఊరు నుంచి ఎవరు వెళుతుంటే వాళ్ళతో కలిసి ఉచితంగా ఎవరో తీసుకెళ్తున్నారంట ఆమెని. సారుని ఇలా తీసుకెళ్తున్నారు సారు, వాళ్ళు శుక్రవారం రోజునే పెట్టారు సారు, మరి అది నేను ఒక్కదానేది పోలేను, మరి ఆదివారానికి కన్నేదని చెప్తే మరి అక్కడే ఉండమంటారేమో నన్ను, కాబట్టి సారు నేను వచ్చే ఆదివారం రాలేనేమో, కాబట్టి 10 రూపాయలు నీ దగ్గర ఉంచి ఆ చందా పెట్టలేసేసారు, నా పేరు మీద వచ్చే ఆదివారం అంటది. ఎప్పుడు ఒకసారి కాదు, కొన్నిసార్లు అందలాగా కొన్ని సందర్భాల్లో. అది గుర్తొచ్చింది నాకు అక్కడ, ఆ మొక్కజొన్న కగ్గి దగ్గర గుర్తొచ్చింది. అలాంటి ఒక ఆమె ప్రభును ప్రేమించి తెచ్చిన ఈ 10 రూపాయలు నేను అందులో వేసే ఆ తినేసేనా, పైగా ఊసిపోకే కదా నేను అక్కడ ఉన్నాను, అదనేక నాకే మెడిసిన్ కాదు కదా, ఆకలేసి తినడం కాదు కదా, గేట్ అయిపోతే నేనెందుకు ఆగుతున్నా, అది ఎందుకు కొనుక్కుందును, ఇన్ని ఆలోచించి వెళ్ళిపోయాను. కొనుక్కోలేదు, వెళ్ళిపోయాను. ప్రియులారని ఎందుకు చెబుతున్నానంటే, దేవుడిచ్చాడు. ఓ గూనెమే విధవరాలి ద్వారా నాకు దేవుడు 10 రూపాయలు ఇచ్చాడు. టక్కని తీసేసి వాడు కొని వేళాకోళంగా తినేసి ఇలాగ అలా కొరికి ఆ ట్రైన్ వచ్చేసి అవతల పడేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోనా. సొలొమోను చేసిన పని అదే. అది నేను చేయకూడదు అనుకున్నాను. దేవుడిచ్చాడు, అది నీకు నీ ఇష్టానుసారంగా వాడడం కాదు. నీ తల వెంట్రుకలు లెక్క పెడుతున్నాడు, నీ డబ్బులు లెక్క పెట్టాడు ఆయన, లెక్క పెట్టడా. భయముతో బ్రతకలేకపోయాడు. ఎలా బ్రతికాడు? విచ్చలవిడిగా బ్రతికాడు, చచ్చిపోయాడు. తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. ముసలోడైపోయాక చచ్చే ముందు ప్రసంగం రాశాడు. అది ప్రపంచానికి ఓ పాఠం, మనందరికీ ఓ ప్రసంగం. ఆ గొప్ప గ్రంథాన్ని వ్రాసి అందులో ఆయన తప్పులన్నీ రాసి
అందులో ఒక మాట ఉంటుందండి, తన్ను తాను హీనపరుచుకున్న మాట 2వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రసంగిలో, తర్వాత చూసుకోండి కానీ వ్రాసుకు పెట్టుకోండి పక్కన. ప్రసంగి 2:17 అంటాడు, నేను వెనకకు తిరిగి ఇన్ని సంపాదించి, 2వ అధ్యాయంలోనే ఇన్ని సంపాదించి, ఇన్ని అనుభవించి, వీటన్నిటి యందు ఆనందించి, ఇప్పుడు వృద్ధాప్యంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నా బ్రతుకు నాకు అసహ్యము అనిపిస్తుంది అన్నాడండి. మనం అందరం ఏమనుకుంటున్నాం, ఎంత గొప్పోడో సొలొమోను, ఎంత గొప్పోడో అనుకుంటున్నాం. ఆయన ఏమంటున్నాడు, నా అంత అసహ్యుడు లేడండి అంటున్నాడు. అబ్బా, ఎంత జ్ఞానం, బతికితే అలాంటి బతుకు బతకాలి. ఎంత ఐశ్వర్యం, బతికితే అలాంటి బ్రతుకు బ్రతకాలి. ఎంత కీర్తి, బ్రతికితే అలాంటి బ్రతుకు బ్రతకాలని మనం అనుకుంటే, ఆయన అంటాడు నా బ్రతుకు వ్యర్థం 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 అని. 1వ వచనంలో 5 సార్లు రాశాడు. 1వ అధ్యాయంలో 2వ వచనంలో. బైబిల్ ఎక్కడ ఉండదు ఇలాంటి మాట, ఇంకెక్కడ ఈ వచనం ఇలాంటి మాట ఎక్కడ ఉండదు. ఒకే మాట 5 సార్లు ఉన్న వచనాలు బైబిల్ ఇంక లేవు. ఇది ఒకటే. ఏం మాట అది? వ్యర్థం 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 వ్యర్థం, నా బ్రతుకే వ్యర్థం అని వెనక చూసుకుని ఉన్నప్పుడు తెలిసింది. ముసలోడు అయ్యే వరకు వెనక చూడలేదు. కనబడ్డ వాళ్ళందరం చూసి ఇంటికి తెచ్చుకున్నాడు. ముసలోడు అయ్యే వరకు ఎవరు కనపడితే వాళ్ళే రథం ఎక్కించుకోవడమే, ఇంటికి తెచ్చుకోవడమే. అందులో కూడా ఘనుడు కావాలనుకున్నాడు ఆయన. అయ్యాడు కనుక అంటాడు ఆయన, 1000 మంది పురుషుల్లో ఒకడు చూశాను కానీ మా 1000 మంది స్త్రీల్లో ఒకదాన్ని కూడా మంచిదాన్ని చూడలేదు అంటున్నాడు ఆయన. మన గురించి కాదు ఆయన చెప్పడం, ఈ స్త్రీల గురించి కాదు. ఆయనకున్నారు 1000 మంది స్త్రీలు, వాళ్ళ గురించి మాట్లాడి మనం ఏం బాధపడక్కర్లేదు, మనందరం మంచోళ్ళమే. అది ఆయన బాధ, అది ఆయన యొక్క చివరి కాలంలో పశ్చాత్తాపం. సరిగ్గా 1000 సంవత్సరాల తరువాత యేసుప్రభు కొండెక్కి చెబుతున్నాడు, దేవుడు అడవిలో మొలిపించిన గడ్డి వైభవము తన్ను తాను అలంకరించుకున్న సొలొమోను వైభవం కంటే అది గొప్పది అన్నాడు. యేసుప్రభు అక్కడ ఎవరిని పోల్చాడు? గడ్డిని సొలొమోనుకు పోల్చి ఎవరు గొప్పోళ్ళు అన్నాడు? గడ్డే గొప్పదన్నాడు. గడ్డే గొప్పదన్నాడు. ప్రియులారా గమనించండి, దానికి కారణం అదే. దేవుడు సొమ్మిచ్చాడు, సొంతానికి వాడుకున్నాడు, తన ఘనత కొరకు వాడుకున్నాడు, తన తృప్తి కొరకు వాడుకున్నాడు. ఆయన యేసుప్రభు చేత ఓ మాట అనిపించుకున్నాడు మొత్తం కొండ మీద ప్రసంగంలో. అది క్రైస్తవ న్యాయశాస్త్రం, అది క్రైస్తవ నీతి శాస్త్రం, అది క్రైస్తవ నీతి శాస్త్రం. ఆ శాస్త్రంలో ఒక అనీతిమంతుణ్ణి ప్రభు ఉట్టంకించి చూపిస్తున్నాడు. మెచ్చుకోలేకపోయాడు, ఇంకెవరి పేరు రాలేదు, ఆ ఒక్క పేరు ఆయన చెప్పవలసి వచ్చింది. కనుక ధనవంతుడు తన ధనములో కాదు అతిశయించడం, తన దీనత్వంలో అతిశయించాలి. ఒకవేళ ఈనాడు సొలొమోను అతిశయింపదగింది ఏంటంటే ఆయన పశ్చాత్తాపమే, ప్రసంగి గ్రంథమే. ఆయన చివరి కాలములో ఆయన పొందిన మార్పు అది పెను మార్పు. ఆయన అతిశయం దేనియందు అంటే తన అసహ్యమైన జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రభు దగ్గర ఒప్పుకోవడమే ఆయన అతిశయం. సొలొమోను యొక్క జీవితం అతిశయం కాదు, సొలొమోను యొక్క మరణము సమయంలో ఆయన ఒప్పుకోలు, పశ్చాత్తాపం. కనుక ప్రియులారా, అది ఆ ప్రిన్సిపల్ పాయింట్ అదన్నమాట. ఏం చెప్పుకున్నాం మనం? యాకోబు పత్రిక 1:9 దీనుడు తన ఉన్నత స్థితిలో తాను అతిశయించాలి, ధనవంతుడు తన దీన స్థితిలో అతిశయించాలి. ఆ విధమైన తగ్గింపు కలిగిన జీవితం. మీకు మరో ఉదాహరణ కూడా చెప్తాను నేను. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో సౌలు అనే ఇద్దరున్నారు గొప్పవాళ్ళు. పాత నిబంధనలో దేవుడు తన సమాజమునకు మొదటి రాజుగా ఎన్నుకున్న సౌలు రాజు. క్రొత్త నిబంధనలో ఒకవేళ ఈ మాట ఇలాగ అంటున్నారు సందర్భానుసారంగా, ఆయన సంఘాలకు ఒక రాజు వంటి వాడు, సంఘ సంస్కరణకర్త, సంఘానికి మార్గదర్శిగా ఉన్నవాడు.
సంఘాన్ని ఆయన ప్రభువు రాకడ కొరకే సిద్ధపడడానికి మార్గదర్శకాలు ఇచ్చినటువంటి వాడు పౌలు. ఆయన కూడా సౌలే. ఆ సౌలు ఈ సౌలు ఇద్దరు కూడా బెన్యామీను వంశీయులే. అంతేకాదు ఆ ఇద్దరిని దేవుడు పిలిచి నియమించుకున్న వారే ఇద్దరు కూడా. అయితే ఆ ఇద్దరు జీవితంలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ సౌలు, పాత నిబంధన సౌలు దేవుని ఏర్పాటు చొప్పున, దేవుని పిలుపు చొప్పున రాజై దేవునికి శత్రువుగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. క్రొత్త నిబంధన సౌలు ఉన్నాడే, అనగా పౌలు, ఆయన దేవునికి శత్రువుగా తన జీవితాన్ని ప్రారంభించాడు. కానీ దేవునికి బహు ఇష్టుడుగా, మిత్రుడుగా, పనిముట్టుగా ఆయన తన జీవితాన్ని ముగించాడు. ఆ సౌలు ఆజానుబాహుడు, బహు సుందర రూపము గలవాడు. మనము ఆ సమూయేలు మొదటి గ్రంథం 9:2 మాట చూస్తాం. కానీ కొరింథీ 2వ పత్రిక 10:10 పౌలు శరీర రీతిగా చాలా ఆయన ఒక కురూపి లాంటి వాడో లేక వికారంగా ఉండేవాడో. హీ వాజ్ నాట్ సో ఇంప్రెసివ్ టు సీ. ఇతరులు చూడ్డానికి అంత అందగాడు కాడు, బాగున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. అలాంటి వాడు ఆయన. కానీ ఇద్దరు మరణాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ సౌలు తాను మరణము వచ్చినప్పుడు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఈ పౌలు తనకు మరణం వచ్చినప్పుడు ఆయన ఆనందంగా శిరఛేదనం చేయబడ్డానికి వెళ్ళి, నా మరణము తరువాత నాకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పాడు. వీళ్ళిద్దరికున్న తేడా ఎక్కడంటే, ఈ బహు భయంకరుడైన గర్విష్టి అయిన సంఘములు హింసించేవాడు, క్రీస్తుకు విరోధిగా జీవించిన క్రొత్త నిబంధన సౌలు దేవునికి లోబడి, లార్డ్ టెల్ మీ వాట్ యు వాంట్ మీ టు డూ ఫర్ యువర్ గ్లోరీ. ప్రభువా నాకు చెప్పు, నీ కొరకు నన్ను నా మిగిలిన జీవితంలో నీ మహిమార్థమై ఏమి చేయబడ్డావు అని బ్రతికాడు. కానీ మనం సౌలును చూస్తే, పాత నిబంధన సౌలును చూస్తే, ఒక మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆ సౌలును రాజుగా ఎన్నిక చేసుకున్నానికి సమూయేలు వచ్చినప్పుడు సౌలు చెప్పిన మాట చూడండి. 21వ వచనంలో, అందుకు సౌలు, నేను బెన్యామీనుడును కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు? నేనెంత, నా బ్రతుకెంత? నేను రాజునవ్వడం ఏంటి? మా నాన్నగారు కొన్ని గాడిదలు ఇస్తే వాటిని సరిగ్గా మేపలేకపోయాను. కొన్ని గాడిదలు నాకు మేపుకురారా అంటే వాటిని కొన్ని పోగొట్టుకొచ్చాను. ఇంటికి వెళితే ఈపు పగలగొట్టాడు మా డాడీ. వెళ్ళి గాడిదలు ఎత్తుకురమ్మంటే ఆ ఎతుకునా కానీ ఎతకడం కూడా చేతగాక దొరక్క తిరుగుతున్నాను. ఆ గాడిదలు ఎక్కడున్నాయని తిరుగుతుంటే ఆ ఊరోళ్ళు చెప్పారు, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు అంటే నీ దగ్గరకు వచ్చాను. తీరా నీ దగ్గరకు వస్తే నన్ను రాజు అంటావేంటి? గాడిదలు పోగొట్టుకున్నవాడిని. ఎంత తగ్గింపండి అయింది. ఎవరిది? సౌలు రాజు. ఎంత తగ్గింపండి. సరే, మొత్తానికి అది కాదయ్యా, దేవుడు చెప్పాడు నువ్వే రాజు, నిన్ను ఎలక్ట్ చేశాను, నువ్వేమైనా సరే మేము పిలుస్తాం, వచ్చే పట్టాభిషేకం చేస్తామన్నప్పుడు ఇక అన్ని ఏర్పాట్లు చేసి సింహాసనం పెట్టి రాజదండం, రాజవస్త్రాలు అంతా ప్రజలందరినీ సమకూర్చి వెళ్ళి సౌలు గారిని తీసుకురండి, మేకప్ అవుతున్నాడేమో అంటే ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? సామానుల్లో దాక్కున్నాడని వాక్యంలో రాయబడింది. అంటే నేను పనికిరాను, నన్ను బలవంతం చేసినా నేను ఏమీ చేయలేను అన్నవాడు ప్రారంభంలో. అంత దీనుడు, అంత తగ్గించుకున్నాడు. కానీ రాజు అయిన తర్వాత చూడండి 18వ అధ్యాయంలో 6-7 వచనాలు, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిట్లో నుండి తంబురతోనూ సంభ్రమతోనూ
వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనేటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, ఎంత నన్ను తగ్గించేశారు వాళ్ళు. ఇంతకుముందేమో రాజుని చేస్తానంటే నేను పనికిరానన్నాడు. ఇప్పుడు రాజు అయ్యాకేమంటున్నాడు? నన్ను తగ్గించారు వీళ్ళు కాబట్టి వాళ్ళ బతకనివ్వని అంటున్నాడు. చాలామంది అలాగే ఉన్నారండి, అలాగే ఉన్నారు. అయ్యా మా పరిస్థితుల కొరకు ప్రార్థన చేయమంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే మా పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడంటారు. తర్వాత వాళ్ళు మళ్ళీ దొరకరు. ఒకవేళ అవకాశం వస్తే ఎదురు తిరుగుతారు కూడా. డబ్బు పెరిగిన తరువాత, ఆరోగ్యం వచ్చిన తరువాత, వారి అవసరాలు తీర్చబడిన తరువాత వారికి ఇంకా సంఘం కనబడదు, సహోదరులు కనబడరు, సేవకులు కనబడరు, దేవుడే కనబడ్డ. అసలు సౌలు అలాగైపోయాడండి. అయిపోయి అసూయతో తరమడము ప్రారంభించాడు. ఎవరు తరుముతున్నాడు? ఒక నీతిమంతుని తరుముతున్నాడు. సౌలు దావీదును తరుముతున్న కాలంలో సౌలుకు దావీదు ఒక్కసారి కూడా దొరకలేదు, కానీ దావీదుకు సౌలు 2 సార్లు దొరికాడు. పారిపోయేవాడికి తరిమేవాడు దొరికాడు. ఇదంతా ఉల్టా ఉంది. ఇది దావీదు దీనుడు, పారిపోతున్నాడు. ఏమంటే సింహాన్ని జీల్చినోడు, గొల్యాతును కూలగొట్టినోడు సౌలును జయించలేడా? సౌలు మీద ఎదురు తిరిగి ఒక్క వడిసెలు ఇసిరితే బతుకుతాడా? పైగా ఇంకొక మాట కూడా మనం ఇక్కడ గమనించాలి. సౌలు 3,000 మందిని కూడా వేసుకుని తరుముతున్నాడంట. ఈ 3,000 మంది సౌలు పార్టీయా దావీదు పార్టీయా చెప్పండి మీరు? సౌలుతో ఉన్న ఈ 3,000 మంది దావీదు పార్టీనే. ఎందుకంటే ఆ రోజు గొల్యాతును చంపకపోతే గొల్యాతులను చంపేసినాం. ఈరోజు వీళ్ళు బతికున్నారంటే దానికి కారణం ఎవరు? ఆయనే. వాళ్ళ భార్యల ఇలాగంటారులేండి, మంగళసూత్రాలు ఉన్నాయంటే కారణం ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి జీవితాంతం రుణపడి ఉన్నారు ఆయనకి. ఇంతకీ దావీదు దొరికితే కూడా మీదబడి చంపండి రండి చంపుతారేళ్ళు. చంపారా? దోయేగనేవాడు ఒకసారి దావీదు ప్రవక్తను చంపమని చెప్పాడు. దావీదు దాచిపెట్టినందుకు ఆ యొక్క ఖడ్గం ఆయన దాచి దావీదుకి ఇవ్వడానికి పూనుకున్నప్పుడు దోయేగనేవాడు మరి కంప్లైంట్ చేస్తాడు సౌలుకి. దాచిపెట్టాడు పలానా దగ్గర అంటే తీరా ఈ నెలకు ముందు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మీద పడి చంపబడి చంపారా వీళ్ళు? చంపారా? చంపలేదు వీళ్ళు. కాబట్టి కూడా ఉన్న 3,000 మంది కూడా దావీదు పార్టీయే. దావీదు ఆగి ఎదురు తిరిగితే 3,000 మంది దావీదు పక్షంగా ఈ నెలకు వచ్చేసాను. సౌల్ని ముక్కలు చేసేసాను. 2 సార్లు చేతికి దొరికినా ఈట దొరికింది పొడవడానికి, కానీ ఆ పని చేశాడా? రాజు కాకముందు దీనుడుగా ఉన్నాడు, రాజు అయ్యాక ఒక దీనుణ్ణి తరుముతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ సౌలు గురించి మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. 4వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 6వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే ఆ సౌలు ఎంత దీనుడుగా బ్రతికాడండి. ఒకప్పుడు సంఘాలను చిన్నాభిన్నం చేసిన వాడు, చంపి కేసు లేకుండా చేసుకున్నవాడు, ఎవరిని చంపడాకైనా వెనకాడని వాడు ఎంత దీనుడైపోయాడు. తన్ను తాను నలుగుగొట్టుకుంటూ బ్రతికాడు. దూషించిన వారిని దీవిస్తూ వచ్చాడు. శ్రమ పెట్టిన వారిని సహిస్తూ వచ్చాడు. సమస్తమును ఓర్చుకుంటూ సేవ చేశాడు. కనుక ఆయన చనిపోయేటప్పుడు, ఈయన చనిపోయేటప్పుడు తేడా చూడండి. ఆ తేడా నీ జీవితంలో కూడా తప్పకుండా వస్తుంది. అందువల్ల ప్రియులారా, చివరిగా నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను.
వాటిని మీరు నోట్స్గా వ్రాసుకోండి. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు మనం కలిగి ఉంటే క్రీస్తు యేసు పొందినటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానము, లేక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అనే ప్రశంస దేవుని చేత మనం కూడా పొందగలము. దీనత్వం వల్ల ఒక విశ్వాసి తను దీనుడై ఉండుట ద్వారా పొందేటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. దానికి గనొక్క రెఫరెన్స్ చూడండి మీరు ముందుగా. అది మొదటి మాటగా మీరు పెట్టుకోండి. కీర్తన గ్రంథంలో 136వ కీర్తన, ఆయన కృప నిరంతరముండును అనే కీర్తన 23వ వచనం. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీన దశలో ఉన్నవారిని ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. తరువాత 138వ కీర్తనలో ప్రక్కనే 6వ వచనములో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. నిన్న మనం చూసాము యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అహంకారులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును అనే మాట. ఇవన్నీ మీరు రాసుకుంటున్నారనుకుంటున్నాను. 136వ కీర్తన 23వ వచనము, 138వ కీర్తన 6వ వచనము, అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఇవి మీరు మళ్ళా చూసుకోవచ్చు, బట్టి వచనాలు రాసుకోండి. యోబు గ్రంథంలో కూడా 36వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చూడగలం. దేవుడు దీనులకు న్యాయము చేయును. యోబు 36:6. నాకు అన్యాయము జరుగుతుంది, మనుషులు నాకు అన్యాయము చేస్తున్నారు అన్న వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేయనక్కర్లేదు. మనము దీనులమై దేవుని సన్నిధిలో ఉంటే చాలు, ఆయన మనకు న్యాయము జరిగిస్తాడు. ఇందాక దైవజనులు చెప్పారు, కొన్నిసార్లు మనము అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. అలా జరిగితే మనం ఆయన కుమారుని సారూప్యంలోనికి మారకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా మన డబ్బు, మనకు రావాల్సిన ఒక భూభాగాన్ని మనం అమ్ముకోవడానికి వెళ్ళాము, అది అమ్మితే మనకు 10 లక్షలు వస్తుంది. కానీ ఎవరో దాని మీద ఏవో పుట్టించి మనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారు, వాళ్ళు వాదించి వారే గెలిచారు, అది మనకు రాలేదు. దేవుడు న్యాయం చేయలేదా, చేశాడా అని ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఆయన ఒకవేళ ఆ అన్యాయాన్ని ఎందుకు జరగనిచ్చాడంటే, ఆ 10 లక్షలు మన చేతిలో పడితే మనం ఆయన సారూప్యంలోనికి, ఆయన కుమారుని సారూప్యంలోనికి మనం రాలేమేమో, ఇంకేదైనా విచ్చలవిడి పనులు చేస్తామేమో. కనుక ప్రభు కొన్నిసార్లు మనకు అన్యాయము అనిపించే న్యాయాలు చేస్తాడు ఆయన. ఇది పరలోకములో న్యాయం, భూమి మీద నిజంగానే ఎవరిని అడిగినా అన్యాయం అంటారు, కానీ ఇది పరలోకములో న్యాయం. మనకు అన్యాయం చేసినోడికి తెలుసు మనకు అన్యాయం చేసినట్టు, కానీ మనకు అన్యాయము అలా జరుగుట అది పరలోకపు న్యాయము, అది మనకు మేలు. మనము ఆయన సారూప్యములోనికి ఎదుగుటకు అది అవసరం. మంచి మాట ఇందాక విని నేను మరలా ధైర్యపరచబడ్డాను నేను. తరువాత 68వ కీర్తనలో కూడా 10వ వచనములో చాలా మంచి మాట, చాలా కాలం క్రితం నా భార్య చూపించింది ఈ మాట. ఏమండి ఈ మాట మీరు చూసారా, చదివారా అని పిలిచి మరి కిందకు దిగొచ్చాను. అప్పుడు చూపిస్తుంది ఈ మాట నాకు. ఏమని? దేవుడు దీనులకు సదుపాయములు కలుగచేయను. సదుపాయములు చేస్తాడంట. సదుపాయములు. చాలా హార్డ్ టైమ్స్ వస్తాయి మన జీవితంలో, తట్టుకోలేని దిక్కుతోచని సమయాలు వస్తాయి, ఏం చేయాలో అర్థం కాదు. దేర్ హీ విల్ ప్రొవైడ్. అక్కడ సదుపాయం చేస్తాడు మనకి. ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏ దిక్కులోను చేస్తాడు. అలాంటి కొన్ని దీవెనకరమైన అనుభవాలు నా జీవితంలో నేను కలిగి ఉన్నాను.
తర్వాత యోబు గ్రంథంలోని 5వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. దేవుడు దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఇవన్నీ ఏదో చదువుకుపోయే అక్షరాలు కాదు, ఇవి దేవుని జీవము గల మాటలు. ఆయన చేస్తాను అన్నది ఆయన చేయక మానడు. కానీ దీనులకు ఆయన న్యాయము చేస్తాడు, సదుపాయాలు చేస్తాడు, ఉన్నత స్థలములలో ఉంచుతాడు అనే మాట యోబు గ్రంథం 5:11లో ఆ మాట వ్రాయబడి ఉంది. తర్వాత యెషయా గ్రంథం 29:19లో దేవుడు దీనులకు అధిక సంతోషము కలుగచేయును. అధిక సంతోషము. ప్రియులారా, నేను కొన్నిసార్లు ఒక మాట అంటుంటాను, ఇది యెషయా గ్రంథంలో 29:19లో ఉంది. నేను ఇలాగంటుంటాను ఒక మాట, అదేమంటే క్రైస్తవునికి అడుగడుగున అపజయాలు ఉండవచ్చు, కానీ అంతిమ విజయము మనదే. హల్లెలూయా. అడుగడుగునా మనకు అపజయాలు ఉండొచ్చు, కానీ అంతిమ విజయం మనదే. అపజయాల్లో మనం ధైర్యంగా నడిచి వెళ్ళిపోవచ్చు, అపజయాల్లో మనము నిరీక్షణ కలిగి ఉండొచ్చు. ప్రతి అడుగు అపజయమే, కృంగిపోవద్దు. ప్రతి అడుగు నష్టమే, కృంగిపోవద్దు. క్రైస్తవ జీవితంలో ఎన్ని అడుగులు అపజయమైన అంతిమ విజయము నీదే, నాదే. ప్రియులారా, ఇలాంటి ఆశీర్వాదకరమైన విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఆ కొండ మీద ప్రసంగంలో మాట చదివినప్పుడు నేను కొందరు సంతోషిస్తే ఏం చేస్తారో కానీ నాకేం చేయలేక, నాకెందుకో బాడీ లాంగ్వేజ్ ఏముండదు. కొంతమంది చాలా చక్కగా పక్కపక్క నవ్వుతారు, ఏదో చేస్తారు. కొద్దిసేపు నేను ఇలాగ చూస్తాను, అది ఏదో మానేసి ఏదో పిచ్చోళ్ళలాగా. ఇప్పుడు కూడా నాకు అదేంటో మరి కొందరు చాలా భలే అంటారు, యేసుపదం గారు ఇలాగా అంటారు. మొదటి నుంచి చాలా నవ్వుతారు. ఆయన చాలా ఘనంగా అలాగ అన్నారంటే ఆయన హృదయం ఉప్పొంగుతుందని అర్థం. నేను లేచిపోతాను, ఇలాగ చూసుకుంటా, ఏంటో ఆ గదిలోనే అక్కడే ఆ టేబుల్ చుట్టూనే తిరుగుతుంటాను నేను. అలాంటి మాట నాకు ఒకటి దొరికింది కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో 5వ వచనం చదవండి ఎవరైనా. సాత్వికులు ధన్యులు. అంతే. నేనేం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేనే భూలోకాన్ని జయించాలంటే ఏం చేయాలి? నేను దానికి ఎంత పెట్టుబడి ఉంటుంది, ఎంత చెమట కార్చాలి? ఏమండి, ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి దీన్ని? రండి నా దగ్గర మీరు. నేను సాత్వికుడను దీన మనసు గల, నా కాడి మీ మీద వేసుకుని నాతో రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. భూలోకమును జయించిన విజయము దీనులకు వాగ్దానముగా చేయబడింది. అలెగ్జాండర్ భూలోకమును జయించాడు, దోమగుట్టి చచ్చిపోయాడు. మన బ్రతుకు అలాంటిది కాదు. ఆ గొప్ప విజయం. అంతేగా సరిపెట్టుకోలేదు. అక్కడి నుంచి 3వ వచనం చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము నాది, భూలోకములో నాకు విజయము, ఏది నన్ను జయించలేదు. ఏంటండి, ఎంత గొప్ప మాట అండి. ఏది నన్ను జయించలేదంటే ఎవడు నమ్ముతాడు? కానీ అది నిజం. అది నిజం. ఎప్పుడు? నేను దీనుడనైనప్పుడు, నేను సాత్వికుడనైనప్పుడు, గొప్పతనాల కొరకు పరుగు పెట్టినప్పుడు నేను ధన్యుడను. నేను భూలోకమును స్వతంత్రించుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఎప్పుడూ కూడా విజయశాలిగా ఉంటుంటాను. ఎప్పుడు నేను ఓడిపోయిన వాడుగాను, దిగాలుగాను. అప్పుడప్పుడు ఈ పొరుగు దేశాలు ఏదన్నా వెళితే అబ్బా ఎంత బాగుంది, ఎక్కుంటే బాగుండు, ఇదంత బాగుంది, అలా అనిపించదు అసలు నాకు. ఎందుకంటే భూలోకమే నాదైనప్పుడు ఏదో చిన్నదారి పట్టుకుని ఏలాడడం ఏంటి, ఓ దేశాన్ని పట్టుకుని ఎంత బాగుందనడం ఏంటి, ఎర్రోళ్ళలాగా అనిపిస్తుంది నాకు. ఈ వచనమే గుర్తొస్తుంది నాకు. భూలోకమును జయించిన విజయము నాది, నేను భూలోకమును జయించిన విజయశాలిని. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను ప్రభు కొరకు నిలబడగలుగుతాను, ప్రత్యేకముగా నేను నిలబడగలుగుతాను. అది
ఒక ఆయన అన్నాడు ఒకసారి, బ్రదర్, ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా బలవంతంగా సినిమా హాల్లోకి తీసుకెళ్ళి అందులో చేతులు కాళ్ళు కట్టి పడేశారనుకోండి, ఏం చేస్తారు మీరు అంటే, నోరు కట్టలేదు కాబట్టి సువారు చెప్తానన్నాను నేను. చేతులు కాళ్ళు కట్టేసి అన్నాడు ఆయన. ఈ నోట్లు కూడా గుడ్లు పెట్టంటే మరి ఏమందునో కానీ అంతే. నాకు విజయమే, ఎక్కడికి వెళ్ళినా విజయమే. అలా చెప్పాడు ఒక ఆయన. అడిగాడు, నేను ఈ మాట అన్నాను కనుక నా హృదయంలో టక్కుమని అలాంటి ఆలోచన వచ్చింది. రెండవది ఏంటి, పరలోకము కూడా నాది. అంతే, ఇంకేం కావాలి చెప్పండి? ఈ రెండు ఎవరికి అంతే, దీనులకు. అంతే, దీనత్వం. అంతే, దీనత్వం నువ్వు కలిగి ఉంటే. కెయిత్ పైపర్ అనే ఒక భక్తుడు దీనులకు కొన్ని ఆయన ఒక ఫార్ములా ఇచ్చాడు. ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్కి ఒక ఫార్ములా ఇచ్చాడు ఆయన. ఇవి మీరు నోట్ చేసుకోండి, మీరు ఆలోచించండి. దీనికి రిఫరెన్స్ నేనేం చెప్పడం లేదు. ఆయన 7 మాటలు చెప్పాడు ఈ ఫార్ములాలో. అందులో మొదటి మాట ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ విత్ గాడ్ అండ్ మ్యాన్, బీ హంబుల్ అన్నాడంతే. నీవు నీలో సమాధానంగా ఉండాలంటే, నీవు ఇతరులతో దేవునితో కూడా సమాధానంగా ఉండాలంటే బీ హంబుల్. అంతే, విధేయతతో ఉండు, తగ్గించుకునుండు, పొగరబోతుతనం చూపించుకోకు, నోటికి ఏది వస్తే అది వదిలేయకు. నీ మెదడంతా కరిగిపోయి కోపముతో, ఈర్ష్యతో, పగతో, ద్వేషాలతో నింపబడే కొన్ని పరిస్థితులు నీ కళ్ళ ముందుకు వస్తాయి. నీకు మెదడు ఉండదు, అప్పుడు కోపం ఒకటే ఉంటుంది. అప్పుడు నీ మెదడుకు మారు పేరు కోపం, నీ మెదడుకు మారు పేరు పగ, నీ మెదడుకు మారు పేరు ఈర్ష్య, ద్వేషం నీలోకి వచ్చినప్పుడు నీవు చాలా కోల్పోతావు. అందుకే నీ మెదడు దీనత్వముతో నింపబడి ఉండాలి. దీనత్వం, ఆ సమయంలో దీనత్వం నువ్వు అది కలిగి ఉంటే ముందు నీలో సమాధానం ఉంటావు, నీలో నెమ్మదిగా ఉంటావు. దానికి కారణం ఏంటంటే, నువ్వు ఆయన వాక్యము నెరవేర్చావు కనుక నీవు కలవరపడవు. చెప్ప మీద కొట్టాడు ఒకడు, ఎంత బాధ, ఎంత కోపం, వాడిని ఏం చేస్తే పాపం అనే ఆలోచనలు మనకు వస్తాయి. కానీ దేవుని ఆలోచన ఏంటి? ఇంకో చెంప తిప్పడం. ఈ చెంప మీద ఏమన్నా కొడితే వాడు చెంపలు వాయించేసినా మనకు నెమ్మది ఉండదు, ఇంకో చెంప తిప్పితేనే నెమ్మది ఉంటుంది మనకి. అదండి వాక్యానికి ఆత్మీయులకున్న కనెక్షన్ అది. కనుక ఆ సమాధానం మనం కలిగి ఉండాలంటే మనము చెంప తిప్పాలి. తర్వాత రెండో మాట ఏమన్నా అంటే ఆయన, ఇఫ్ యు వాంట్ ఏ గుడ్ పేరెంట్ టు యువర్ చిల్డ్రన్, బీ హంబుల్. మీరు మీ పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే వాళ్ళు నీలో ఏం చూడాలంటే వినయం చూడాలి, దీనత్వము చూడాలి. యేసుక్రీస్తు కలిగిన మనస్సు అది దీన మనస్సు. అంతే, ఏ సమయంలోనైనా సరే దీన మనస్సు. ఇందాక దైవజనులు ఈ మాట చెప్పారు, ఆయనలోనికి బాప్తిసం తీసుకున్న మనమందరము కూడా గలతీ పత్రికలో ఈ మాట మనకు చూపించారు. మనమందరము ఆయనను ధరించుకున్నాం మనం. కాబట్టి ఏం కనబడాలి మనలో? మన పిల్లలకు ఏం కనబడాలి? నా తండ్రి, నా తల్లి యేసుక్రీస్తు ప్రభు వంటిది, యేసుక్రీస్తు ప్రభు వంటి వాడు అని మన పిల్లలు మనలో చూడగలగాలి. పిల్లలారా, దీనికి కొంత ప్రయత్నం, కష్టం అవసరమే, కొంత సమర్పణ, త్యాగం అవసరమే, కొంత నిబ్బరత అవసరమే. మనము కొంత దాని కొరకు తగ్గించుకోవాలి, ఆతృత పడకూడదు, ఉద్రేక పడకూడదు, నిదానించాలి. ఇవన్నీ అవసరమే. లేకపోతే మన పిల్లలు మనలో రాక్షసులను చూస్తారు,
మనలో సైతాను గురించి సండే స్కూల్లో వర్ణింతారు వాళ్ళు, లేనిపోయిన వర్ణన. సైతానుడు ఎలా ఉంటాడని ఆ సండే స్కూల్ టీచర్స్ వాళ్ళలాగా ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళలాగా ఉంటారు సండే స్కూల్ టీచర్స్ కొంతమంది సైతాన్ లాగా. అంటే వాళ్ళ లైఫ్ అలాగ ఉంటుంది, ఆ సైతాన్ చేతులు ఉంటారు వాళ్ళు అన్నీ చేస్తారు, ఆదివారం సండే స్కూల్ టీచర్స్ అవుతారు మళ్ళీ. కాబట్టి ఏదో వర్ణితరు కొమ్ములో అవో ఇవో నోరో పళ్ళో కూరలో గుడ్లో నలుపో ఎరకలో తోకో ఏదో చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళ అమ్మని ఎలా చూస్తారు పిల్లలు, వాళ్ళ నాయన్ని ఎలా చూస్తారు. ఓ సండే స్కూల్లో మా టీచర్ చెప్పిన సైతాను మా అమ్మాయి కదా, ఎక్కడో ఉందన్నారని సైతాను మా ఇంట్లోనే ఉంది. ఏమికి పుట్టానా నేను, నా కర్మగాలి. పిల్లలకు కొంచెం అలా ఆలోచించే శక్తి ఉంటే ఇలాగే అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ తండ్రిని చూసి అస్సలు సైతాను ఈడా అనుకుంటారు. ఇందాక యవనస్తుడు చెబుతున్నాడు, మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు బాగా తాగొచ్చి మా అమ్మను బాగా కొట్టేసేవాడండి. అసలు ఒక్కరోజు కూడా తాగని రోజు ఉండదు కదండి, మా అమ్మను కొట్టేసేవాడండి. ఇక మా అమ్మగారు విసిగిపోయండి మమ్మల్ని పక్క తీసుకొచ్చారండి, ఆయన వెళ్ళిపోయాడండి, ఎక్కడికి వెళ్ళి కనబడతలేదంట ఆయన కొంతకాలం నుంచి. కాబట్టి ఏమనుకోవాలి ఈ పిల్లలు? ఆ యవనస్తుడు ఏమని తెలుసు, నిన్నే నాతో ఏమని తెలుసు, అయినా మా తండ్రి మా మీదకి శాపం తెచ్చాడండి, మా తండ్రి మా శాపం అన్నాడండి ఆయన. అలాగే నీ పిల్లలు అనుకుంటున్నారా? తల్లి నువ్వు అలాగున్నావా? సో ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ లవ్ యూ ఆర్ దే సీ యూ యాజ్ జీసస్ క్రైస్ట్, దే విల్ ఒబే యూ. యేసు ప్రభు చూచినట్లుగా, యేసు ప్రభు ఆ లైక్నెస్ మనలో ఉన్నది అన్నట్లుగా వాళ్ళు మనల్ని చూడగలిగితే వాళ్ళు మనకు తప్పకుండా లోబడతారు. ఆయన ఏమన్నాడంటే, ఇఫ్ యు వాంట్ ఏ గుడ్ పేరెంట్ టు యువర్ చిల్డ్రన్ బీ హంబుల్. మూడో మాట అన్నాడు, ఇఫ్ యు వాంట్ పీపుల్ టు లైక్ యూ బీ హంబుల్. ప్రజలందరూ నేను ఇష్టపడాలంటే అందరికీ బిర్యానీలు పెట్టమనలేదు, నీవు బీ హంబుల్, తగ్గించుకో. నువ్వు తగ్గించుకో, నిన్ను అందరూ ఇష్టపడతారు. తగ్గించుకునే వాళ్ళని అందరూ ఇష్టపడతారు. అది మనం నేర్చుకోవాలి. తరువాత మాట, ఇఫ్ యు వాంట్ పీపుల్ టు ఫాలో యూ బీ హంబుల్ అన్నాడు. ఒకవేళ ఇతరులు నిన్ను అనుసరించాలి అంటే, ఇతరు నిన్ను వెంబడించాలి అంటే నీవు తగ్గించుకో. నువ్వెంత గొప్పవాడమైనా సరే అందరూ నిన్ను అనుసరించగలగాలంటే నువ్వు తగ్గించుకో. ఐదో మాట, ఇఫ్ యు వాంట్ యువర్ స్పౌస్ లైక్ యూ లవ్ యూ బీ హంబుల్. నీ భార్య నిన్ను ప్రేమించాలంటే, నీ భర్త నిన్ను ప్రేమించాలంటే భలే సూత్రం చెప్పాడండి కెయిత్ పైపర్ గారు. ఆయన గొప్ప బైబిల్ టీచర్. ఆయన అన్నాడు, నీవు విధేయతగా ఉండు, నీవు తగ్గించుకుని ఉండు. అలా ఉండడం వల్ల నీకు కొంత నష్టం జరగవచ్చు, కొంత అవమానం కలగవచ్చు, లేక ఏదో జరగవచ్చు, నీ అహం దెబ్బతినవచ్చు. కానీ చివరకు నువ్వేం పొందుతావు? అది అడుగడుగున అపజయం కలగవచ్చు, మన హంబుల్నెస్ను బట్టి, మన తగ్గింపుని బట్టి. కానీ చివరిగా మనం విజయాన్ని పొందుతాం. ఆనాడు నీవు అలా సహించినందుకే ఈనాడు నేను ఇలా మారాను అని చెప్పగలుగుతాడు భర్త లేక భార్య. కనుక సహింపుకు మన దీనత్వము, ఎదటి వాళ్ళు మనం సహించాలంటే, మనల్ని ప్రేమించాలంటే మనకు దీనత్వం అవసరం. తరువాత ఆరవదిగా, ఇఫ్ యు వాంట్ గాడ్ టు అప్లిఫ్ట్ యూ బీ హంబుల్. దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే నువ్వేం చేయాలి? తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఒకటే సూత్రం, ఇఫ్ యు వాంట్ గాడ్ టు అప్లిఫ్ట్ యూ బీ హంబుల్. తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎలాగ హెచ్చిస్తాడు? మనం పెట్టేస్తాం, దేవా ఇలాగ హెచ్చించు కాదు. మనం హెచ్చించడం కొరకు మనం ప్రార్థించకూడదు, మనం తగ్గించుకోవడమే పని పెట్టుకోవాలి. మనం ఇంకా హెచ్చించబడతా లేదంటే ఇంకా తగ్గించుకోవాలన్నమాట, అంతే.
ఇంత తగ్గించుకున్నా కొంచెమన్నా సూచనలు కనపడుతుంది, ఇంకా తగ్గించుకోవాలన్నమాట నువ్వు అంతే. అది సూత్రం అన్నప్పుడు దాన్ని మనం చేతుల్లోకి తీసుకోకూడదు, దానికి మనం మరలా అమెండ్మెంట్స్ చేయకూడదు, దాన్ని అలాగే ఉండనివ్వాలి. పైగా ఇది దైవ సూత్రం. 7వ మాట, ఇఫ్ యు వాంట్ టు లీవ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్, ఇఫ్ యు వాంట్ టు లీవ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్, బీ హంబుల్. అంతే. నీవు నీ తర్వాత వారికి మంచి మాదిరి విడిచిపెట్టాలి అంటే, మంచి మాదిరి గల జీవితం విడిచిపెట్టాలంటే నీవేం చేయాలి? నీవు హంబుల్నెస్, తగ్గించుకొనుట. నిన్న ప్రారంభంలో ఒక మాట చెప్పాను, నువ్వు తగ్గించుకున్నావో లేదో నీకు టెస్ట్ ఏంటంటే చెప్పండి. ప్రారంభంలో చెప్పాను ఈ మాట నేను. సామెతల గ్రంథంలో నుండి 16వ అధ్యాయం 19వ వచనంలో నేను ఆ టెస్ట్ చెప్పాను మీకు. చెప్పండి నాకు ఆ మాట ఏంటో. నీవు దీనత్వములో ఉన్నావా లేదా, నీ గురించి ఎవరు నువ్వు దీనురాలివి దీనుడు అనుకోవాలన్నా నీవు దీనులతో ఉండడమే. నువ్వెవరితో స్నేహం చేస్తావో వారి వలనే ఉంటావు, వారి మనస్సు వలె నీ మనసు ఉంటుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము దీనుడైన సాత్వికుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయన కాడి ఎత్తుకుని, అలాగే ఆయన యొద్దకు వచ్చి ఆయన కాడిని కలిగిన వారితో మనము నడుచుచు ఆయనను వెంబడించాలి. మనం గర్విష్ఠుల దగ్గరికి, పొగరబోతుతనం వారి దగ్గరికి, లేక విచ్చలవిడిగా ఉండేవారి దగ్గరికి, వక్రమైన మార్గాలను అనుసరిస్తూ కూడా మేము మంచివాళ్ళమని ఇతరులు మమ్మల్ని అనుకోవాలని గర్వించి, నేను చెప్పాను కదా, వాళ్ళు నన్ను లెక్క చేస్తా లేదో ఒక ఆవిడ, నేను మీ లెక్క ఏంటో చెప్పండి అమ్మా అన్నాను నేను. ఓహో నువ్వు అలాంటి వాడివేనా అనుకుని, ఏమి లేదులేండి అమ్మ, అలాగా నేను ఎవరు లెక్క చేయలేదు చెప్పమ్మా, వాళ్ళ పని చెప్తాను నేను అంటే ఎంతమంది మీద చేస్తారో కంప్లైంట్. కనుక అలాంటి ఆలోచనలు మనకొద్దు, మనం తగ్గించుకుందాం. క్రీస్తు యేసును కలిగిన ఈ దీన మనస్సు నేను కలిగి ఉంటాను ప్రభువా. తల్ల వంచండి, ఆ ఒక్క మాట చెబుదాం. దైవజనులు ప్రార్థన చేసి ముగిస్తారు. ఆ ఒక్క మాట మన లోపల చెబుదాం. ప్రభువా, నా వైవాహిక జీవితం ఫెయిల్ అవ్వడానికి, నా పిల్లలు నాకు లోబడకపోవడానికి, ప్రభువా నన్ను ఎవరూ ఇష్టపడకపోవడానికి, ప్రభువా నన్ను ఎవరూ వెంబడించకపోవడానికి, ప్రభువా నాలో సమాధానం లేకపోవడానికి కారణాలు నేను దీనత్వములో ఇంకా లోటు కలిగి ఉన్నాను. నా యొక్క పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి ప్రభువా. నేను అనుకుంటున్నా, నిన్ను నమ్ముకున్నానని. నిన్న ప్రారంభంలో మరో మాట చెప్పాను నేను. నీకు రక్షణ ఇచ్చిన రక్షణ గురించి నువ్వు మాట్లాడగలుగుతున్నావు, కానీ రక్షణ ఇచ్చిన వారిని నువ్వు ఎంత ఎరుగుదువు? ఆయన గురించి నువ్వేం మాట్లాడగలవు? ఆయన గురించి నువ్వు మాట్లాడాలి అంటే దీనత్వాన్ని గురించే మాట్లాడాలి. మరి ఏది నీ దగ్గర, ఆయన దగ్గర నువ్వు చూసినా ఆయన ఏదో తుఫానులు ఆపినవాడు, అలలను అణిచినవాడు, చచ్చిన వారిని లేపిన వాడిని కాదు ఆయనలో చూడ్డం. ఆయనలో దీనత్వాన్ని నువ్వు చూడాలి. అది ఆయనలో ఎలాగూ ఉంది. ఆ శక్తి గలవాడు ఆయన నిజమే, కానీ అంతటి వాడు ఎంత దీనుడుగా ఉన్నాడో అది మనం చూడాలి. క్రీస్తులో నువ్వు దీనత్వాన్ని చూడాలి, దీనత్వాన్ని నేర్చుకోవాలి. దైవజనులు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. ఈ లోపల ఒక మాట చెప్పాలి నువ్వు. దేవా నేను దీనత్వాన్ని అవలంబించడానికి నన్ను అప్పగించుకుంటున్నాను. పాత నిబంధన సౌలు, క్రొత్త నిబంధన సౌలుకున్న తేడా నేను చూశాను. క్రొత్త నిబంధన సౌలు దీనుడై నీ దీవెనలు పొంది మరణించేటప్పుడు నీతి కిరీటం ఉంచబడిన సంగతి ఎరిగి మరణించాడు. పాత నిబంధన సౌలు మరణానికి భయపడి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, ఎంత తేడా ఉంది. అతడు ప్రారంభములో తగ్గించుకున్నాడు, తరువాత గర్వించాడు. రాజైన తరువాత గర్వించి దీనులను తరిమాడు. కృత నిబంధన సౌలు ప్రారంభములో గర్విష్ఠుడిగా ఉన్నాడు, కానీ నిన్ను ఎరిగిన తరువాత తను తాను తగ్గించుకుంటూ దీనుడుగా నలుగుగొట్టుకుంటూ బ్రతికాడు. అందుకే ఆ మరణములో నీతి కిరీటము తన కొరకు ఉంచబడిందని చెప్పగలిగాడు. ప్రభువా,
నాకు మరణముందు ఒక రోజున, ఆ రోజున నేనేమి చెప్పగలుగుతాను అని నువ్వే పరీక్షించుకో. ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీకు చాలినంత కృపనిస్తాడు. నిన్ను కూడా ఆ మరణ సమయంలో ధైర్యముగాను ఆ నిరీక్షణతో నీవు ప్రభులోనికి నీ లోకపు జీవితాన్ని ముగించుకుని ఆయనతో ఉండుటకు వెళ్ళే నిమిత్తమై ఇక్కడ మనందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.